Hello everyone, welcome to Success Concept. This is your Success sir. అండ్ ఈరోజు సెషన్లో మనకి ఏంటంటే అర్థమెటిక్ ప్రీవియస్ పేపర్ 16 అమ్మా. ఇది 23rd, 2nd, 24లో పడింది, షిఫ్ట్ నెంబర్ 4లో పడింది. సార్ ఏంది సార్ అంటే ఇప్పుడు నేను జర్నీలో ఉన్నాను. జర్నీలో ఉండడం వల్ల ఏంటంటే మీకు ఇబ్బంది అవ్వకుండా మన ఈ సెషన్ ఇప్పుడు ఆపకుండా స్టాప్ చేయకుండా ఉండడానికి ఏంటంటే ముందు రికార్డ్ చేస్తున్నాను. అండ్ నేను ప్రతి పాయింట్ చూస్తూనే ఉంటాను కింద కామెంట్లోంచి, ఓకేనా? ఎవరు కూడా లేనని ఫీలింగ్ అవసరం లేదు, ఎందుకంటే నీకు ఉంటే ఎలా ఇస్తానో జస్ట్ నేను మీ నేమ్స్ మాత్రం చెప్పను అంతే, రిమైనింగ్ మొత్తం సేమే. క్వశ్చన్ ఇస్తా, టైమింగ్ ఇస్తా, అన్నీ సేమ్ చేయాలి. మీరు కూడా సేమ్ చేయాలి. ఏంటంటే లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి, సమ్ హార్ట్స్ ఇవ్వాలి, ఓకేనా? అండ్ బాగా చెక్ చేయండి. ఈ సెషన్లో మనం అర్థమెటిక్ ప్రీవియస్ పేపర్ 16 అమ్మా. అండ్ ఇప్పుడు మనకి 15 కవర్ అయ్యాయి, 15 పేపర్లు కవర్ అయ్యాయి. అంటే 1540లా ఎంతమంది దగ్గర 600 క్వశ్చన్ కవర్ చేసాం మనం. అంటే తెలియకుండా మనం చాలా ఎక్కువ చేస్తున్నాం, ఓకేనా? కాబట్టి ఇది అర్థమెటిక్, ఓకేనా? నన్ను అందరు రావాలి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ ఆల్, అందరు రావాలి ఫాస్ట్. అండ్ వచ్చిన వెంటనే దానికి లైక్ చేయండి అమ్మా. లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షేర్ ఆల్సో. ఎందుకంటే లైక్ చేయడం వల్లే తక్కువ టైంలో మంది 8.1K క్రాస్ అయిపోయింది ఈ టైంకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ రావాలమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్. నేను చూస్తూనే ఉంటా కింద, ఓకేనా? మీరు కింద కామెంట్ చేయాలి, టైమింగ్ ఇస్తా, టైమింగ్ చూపించాలి నాకు, ఓకేనా? లాస్ట్ టైం మెన్షన్ చేయాలి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా క్లారిటీ కావాలి నాకు, ఓకేనా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సరే, ఇంక మనం మొదలు పెడదామా? చెప్పండి. మనం మొదలు పెడదామని నువ్వు మొదలు పెడితే స్టార్ట్ నవ్వని స్టార్ట్ చేస్తా. చెప్పండి, కింద మెన్షన్ చేయండి. స్టార్ట్ నవ్వునా? ఫాస్ట్గా అందరు రావాలి. స్టార్ట్ నవ్ అంటే నేను స్టార్ట్ చేస్తా, నాకు క్లారిటీ కావాలి ఫాస్ట్గా. స్టార్ట్ నవ్, వెరీ గుడ్. స్టార్ట్ నవ్. వచ్చిన వాళ్ళు వెంటనే దానికి లైక్ చేయండి. లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా? దెన్ ఓకే, స్టార్ట్ నవ్. మనకు తెలిసిందే మన దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవైలబుల్గా ఉంది. ఇవి ఎంత బాగున్నాయంటే ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా మనకి మెసేజ్ చేస్తున్నారు, సార్ చాలా బాగుంది, ఎక్కడ ఫామ్లు యూజ్ చేయట్లేదు సార్, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మొన్నటి అర్థమేటిక్ చాలా భయపడ్డాను సార్, ఇప్పుడు అలా కాదు సార్ చేయగలుగుతున్నా అంటున్నారు, ఓకేనా? రీజన్ ఏంటంటే మనం ఎక్కడ కూడా ఫార్ములా లేకుండా ఓన్లీ కాన్సెప్ట్ చేస్తున్నాం, ఓకేనా? అదే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ మూడుని కావాలి. లో కాస్ట్ ఈ హిస్టరీలోనే, లైక్ కాంపిటేటివ్ హిస్టరీలోనే లో కాస్ట్కి బెస్ట్ కంటెంట్ అమ్మేది. ఎవ్రీ 3 months వ్యాలిడిటీ ఉంది. కాబట్టి నీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కావాలితే దాని లింక్స్ మొత్తం కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్నాయమ్మా, అది బై చేయొచ్చు. అదే కాకుండా వాట్సాప్ గ్రూపు అండ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉందమ్మా, అందులో యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను నీకు అవైలబుల్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు బోల్ కాల్స్ వస్తున్నాయి, బోల్ మెసేజ్ వస్తున్నాయి, నా పర్సనల్ లైఫ్ కూడా ఉంది. కాబట్టి నేను దానికోసం ఏంటంటే నీకు అవైలబుల్ లేకపోయినా నీకు రెస్పాండ్ అవ్వడానికి అందరూ ఉన్నారు. కాబట్టి మనకి ఆ టెలిగ్రామ్, వాట్సాప్ పెట్టని యూజ్ చేయవద్దు మీకు, ఓకేనా? అందులో జాయిన్ అవ్వండి. ఆ లింక్స్ మొత్తం కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఓకే? దెన్ అయిపోయింది. సరే, ఇంకా అందరూ లైక్ చేయాలమ్మా. లైక్ ఇంకా చాలామంది లైక్ చేయలేదు, చాలామంది వచ్చారు కానీ ఇంకా లైక్ చేయలేదు. లైక్, ఓకేనా? అండ్ ఐ వాంట్ సమ్ హార్ట్స్ ఆర్ దేర్. Okay, very good. Go to first sum. The average marks obtained by a group of 11 students is 53 and the average marks obtained by another group of 30 students is 48. What is the average marks obtained by all 24 students approximately anta? 11 మంది విద్యార్థుల సగటు మార్కులు 53, మరో 13 మంది విద్యార్థుల సగటు మార్కులు 48, మొత్తం 24 మంది విద్యార్థుల సగటు మార్కులు ఎంత? ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అంతకుముందు నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు టైం స్టార్ట్ నౌ. టైం ఇస్తానమ్మా 40 seconds. 40 seconds మైండ్లో పెట్టుకో సార్. యావరేజ్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ సార్, ఓకేనా? యావరేజ్ మీనింగ్ ఏంటంటే మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అది మైండ్లో పెట్టుకో. చెప్పాలి. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. కొందరు బాగా మెన్షన్ చేశారు, వెరీ గుడ్. గమనించవా? అప్రాక్సిమేట్లీ అంటే దగ్గర రావచ్చు మనకి, ఓకేనా? ఫాస్ట్ లైక్ చేయాలి, అందరూ లైక్ చేయాలి, హార్ట్స్ ఇవ్వాలి ఫాస్ట్గా. మన టార్గెట్ 150 లైక్లు, అది మిస్ అవ్వదు ఎప్పుడు కూడా మనం. ఇంకో 5 seconds ఎక్స్ట్రా ఇస్తున్నాను. దెన్ టైమ్ అప్. క్వశ్చన్స్ విను, నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్,
యావరేజ్ మీనింగ్ ఏంటి సార్? యావరేజ్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఈక్వల్ సబ్ట్రాక్షన్, అంటే సమానంగా పంచాలి లేదా సమానంగా తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఫస్ట్ భావిను ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్ బై ఏ గ్రూప్ ఆఫ్ 11 స్టూడెంట్స్ అంటే ఏంటమ్మా 11 మంది యొక్క యావరేజ్ మార్క్స్ అంటే 11 మంది కూడా 53 53 53 53 53. ఎస్ ఆర్ నో? అది యావరేజ్ అంటే మనకి అంటే ఏంటి సార్? 11 into 53 సార్. ఇది యావరేజ్ మార్క్స్ కాబట్టి నాకు మొత్తం కావాలి. చెక్ చేసావు అది ఎంత సార్? 53 and 53 3 8 5 అంటే ఈ మొత్తం మార్క్స్ 583 అమ్మా. ఎంతమ్మా? 583. తర్వాత యావరేజ్ అబ్టైన్ బై ద 30 స్టూడెంట్స్ ఎంతమ్మా? 13 మంది అంట. 13 మంది ఎంత యావరేజ్ మనకి ఇక్కడ? 48 అంట. నాకు ఫస్ట్ మొత్తం మార్క్స్ కావాలి. ఓకేనా? ఎంత మనకి ఇది సార్? 13 into 48 సార్. ఓకేనా? ఇదేమో 24 ఇది 12 12 14 144 అండ్ 8 4 ఇది 4 12 అండ్ 624 అంటే గమనించావా? అంటే మొత్తం ఇవే మార్క్స్గా 11 మంది మొత్తం మార్క్స్ ఇవి. ఇది యావరేజ్ మొత్తం మార్క్స్, ఇది మొత్తం మార్క్స్. మొత్తం ఎంత మనకి ఇది సార్? మొత్తం సార్ 7 and 0 1 and 12 మొత్తం 1 2 0 7. వాడేమన్నాడైతే ఆ మొత్తం అడిగాడు. అంటే ఏంటి ఆ మొత్తం ఎంత సార్? 11 మంది 13 మంది మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత కావాలి? ఎంతమ్మా? 24 కావాలి. ఎస్ఆర్ను 24 కావాలి. నీకు అర్థమైందా? 24 కావాలి మనకి. అంటే ఏంటి మనం ఎన్ని అడిగినా సార్ 20 సమానంగా పంచాలి. అంటే ఏంటి మనం 24తో భాగిద్దాన్ని 24తో దీన్ని మనం భాగిస్తే ఓకేనా ఎంత మనకి? 4 జార్ అండ్ 5 జార్ ఓకేనా 5 అండ్ 50 జార్ ఎస్ 50 జార్ 120 ఓకే 7.0 అండ్ గమనించా మళ్ళీ అండ్ 2 జార్ ఎంత మనకి ఇక్కడ 48 ఎంతమ్మా? ఇది 12 అండ్ మళ్ళీ 0 అండ్ 12ఏనా? 12 కాదు 22 అండ్ 0 మళ్ళీ గమనించే లైక్ 9 జార్. మీకు చాలా అప్రాక్సిమేట్ సరిపోద్ది. ఓకే 9 జార్ అంటే మనకు తక్కువ వస్తుంది. ఓకేనా? ఆన్సర్ 50.29. ఎందుకంటే రికరింగ్ అమ్మా ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ చాలు మనకి. ఓకేనా? 50.29. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆల్ మైండ్లో పెట్టుకో యావరేజ్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఈక్వల్ సబ్ట్రాక్షన్. ఓకే వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ సమ్, గో టు నెక్స్ట్ సమ్. మా లైక్ చేయాలి అందరూ లైక్ చేయాలి అందరూ. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ కార్ 640. ఇఫ్ ద కార్ ఈజ్ సోల్డ్ అట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 60%, దెన్ వాట్ విల్ బి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద కార్? కారు అమ్మకము ధర 640. కారును 60% తగ్గింపుతో విక్రయిస్తే అంటే అమ్మితే ఆ కారు యొక్క మార్క్ ధర ఎంత? నాన్న టైం స్టార్ట్ నౌ. ఫస్ట్ నువ్వు సమ్ ట్రై చేయి, నేను నెక్స్ట్ నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? దీనికి కూడా 40 సెకండ్స్. సింపుల్ బాగా. ఇక్కడ నీ మెయిన్ కావాల్సింది సిపి ఎస్పి ఎంఆర్పి. డిస్కౌంట్ ఎప్పుడు కూడా నీకు ఏమిస్తారమ్మా? ఎంఆర్పి. రాయితీ ఎప్పుడు కూడా ప్రకటన ఇస్తారమ్మా. లైక్ చేయాలి. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. లైక్ చేయాలి ఫాస్ట్గానా. లైక్ ముఖ్యం మనకి. మన టార్గెట్ 150 లైక్లు మిస్ అవ్వకూడదు అసలు. మనం మీకోసం నాకు ఎవరు పోయినా మిడ్ నైట్ రికార్డ్ చేసి పెడుతున్నా మీకోసం చెప్పి. లాస్ట్ 5 సెకండ్స్. వెరీ గుడ్. చాలా మంది రైట్ ఆన్సర్ చెప్తున్నారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ బావిను ఫస్ట్ మంచి క్లారిటీ కావాలి. వాడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? ద సెల్లింగ్ ప్రైస్ ఏ కార్ అంటే ఒక కారు నాడు అమ్మాడు. ఎస్పీ ఎంత మనకి? ఎస్పీ ఏమో 640 అంటే నేను కొంత ఉంది దాన్ని అమ్మా అయిపోయింది. ఇఫ్ ద కార్ సోల్డ్ అట్ డిస్కౌంట్ అంటే 60%. ఫస్ట్ డిస్కౌంట్ మీనింగ్ ఏంటి మనకి? తగ్గించవడమేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ బావిను 60% డిస్కౌంట్. ఓకేనా? అంటే 60 బై ఎంత మనకి? 100. ఇది కొడితే 3/5. ఇది ఏమవుద్దమ్మా? ఎంఆర్పి అవుద్ది కింద. ఓకేనా సార్? ఎంఆర్పి ఏమో 5 సార్. ఓకేనా నా డిస్కౌంట్ 3 తగ్గించావు ఎంత అవుతుంది మనకి? అది డిస్కౌంట్ ఏమో 3 సార్. ఎంతకమ్మా నువ్వు? మరి ఎస్పీ ఎంత మనకి? 2 కాదా? ఎందుకంటే 5 ఉంది, 3 తగ్గించావు. ఓకేనా? 2 కమ్మో. ఎస్ఆర్ను ఎంఆర్పి 5 డిస్కౌంట్ 2 ఎస్పీ 2. నువ్వు నీకు ఆడి ఇచ్చే నీకు
ఆడిచ్చింది ఎంఆర్పియా డిస్కౌంటా ఎస్పీయా నీకు? ఆడిచ్చింది ఏంటమ్మా ఎస్పీ. ఎంత? 640 అంటే ఎంత మనకి ఇది ఇంటూ 320, మరి ఇంటూ 320 మనకి ఎంత? మనకి 1600 కాదా? ఎంత? 1600. ఆప్షన్ నెంబర్ సి. ఇలా చేయొచ్చు. లేదు సార్ 60% తగ్గించారు సార్, బావిను 60% తగ్గించారు సార్ అంటే మనకి ఎంతమ్మా? 40%కి అమ్మాడు. అవునా? ఎంతది మనకి? 640 అంటే ఇంటూ 16 కదమ్మా. మరి 100% మనకి ఎంతమ్మా? 100% ఎంత మనకి? ఇంటూ 16 మనకి కదమ్మా 1600 కాదా? నీ ఇష్టం ఎలా చేయొచ్చు. కానీ అదేం చేస్తారంటే ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి ఇలా చేసావు, కానీ అక్కడ ఒకవేళ 16/3 ఉంటే 70 అయిపోద్ది మనకి. ఇలా చేయడం కావదు అప్పుడు. అందుకే 2 చేస్తాను నీకు. ఓకేనా? మైండ్లీ పెట్టుకో. డిస్కౌంట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఏంటి మనకి? ఎంఆర్పి, నాట్ సిపి. లాస్ కానీ గెయిన్ కానీ సిపి అంటే లాభం కానీ నష్టం కానీ సిపి కానీ. డిస్కౌంట్ డిపెండ్స్ అపాన్ ఎంఆర్పి. ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు అందరూ. వెరీ గుడ్ అమ్మా, సూపర్ సూపర్. నన్ను ఇంకా లైక్ చేయలేదు, చాలా మంది లైక్ చేయకుండా చూస్తున్నారు, చాలా తప్పు ఇది. మీకోసం నా కోసం ఇంత కష్టపడుతున్నా, మీరు ఇంత కష్టపడుతున్నారు పొద్దున్న లేచి. ఒక లైక్ సమ్ హార్ట్స్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా. నేను చూస్తూనే ఉంటా ఎవరు కామెంట్ చేస్తున్నారో, ఎవరు కామెంట్ కింద ఆప్షన్ ఉన్నానా. నాకు చాలా మంది కింద మామూలు కామెంట్ చేస్తే కాదు, అది పక్కన డ్రాగ్ చేస్తే లైవ్ వస్తుంది కామెంట్. పక్కన డ్రాగ్ చేయి, పక్కన కామెంట్ వస్తుంది, లైవ్ వస్తుంది, లైవ్ అందులోకి వెళ్ళండి మీరు. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ సోల్డ్ ఎ ఫ్లవర్ పాట్ 3500. If the cost price of the flower pot is 2800, find the profit percent. ఒక దుకాణదారుడు పూల కుండీని 3500 రూపాయలు సోల్డ్, అమ్మాను. పూల కుండి ధర 2800 రూపాయలు అయితే లాభశాంతి కనుగొనము. కొనినమ్మా. ఇంత కొని ఇంతకు అమ్మాడమ్మా, ఇంత కొని ఇంతకు అమ్మాడు, అయితే లాభశాతం కావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. టైం స్టార్ట్ నౌ. 40 seconds. మైండ్లో పెట్టుకో. ఆడియో చెప్పాను ఇందాక, డిస్కౌంట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఎంఆర్పి కానీ, ఈ ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిపెండ్స్ అపాన్ ఏంటి మనకి? సిపి. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపిని 100. లైక్ ముఖ్యం బిగులు. లైక్ ఈజ్ మోస్ట్ మనకి. లాస్ట్ 15 seconds. లాస్ట్ 15 seconds. 8, 7, 4. ఓకే, ఫాస్ట్. వెరీ గుడ్, చాలా మంది చేస్తున్నారమ్మా. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. టైమ్ అప్. కొంచెం బాగా విను, నేను క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఎప్పుడు మన క్వశ్చన్ మీద కమాండ్ కావాలి. వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చి మనకి అర్థమైంది. ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ ఫ్లవర్ పాట్, ఇది కాస్ట్ బై ద ఫ్లవర్ పాట్. ఓకేనా? బాగా విను. అంటే ఇక్కడ వాడు సిపి ఏమో 2800 అంత కొన్నాడు. దాని ఎస్పి ఏమో అమ్మిందేమో 3500. కొంచెం బాగా మైండ్లో పెట్టుకో. సార్ నేను ఒక పాట్ని 2800 కొని నేను 3000 ఇంతకు అమ్మానమ్మా. అవునా? నాకు లాభమా నష్టమా? మనకి ఎస్పి అంటే అమ్మింది ఎక్కువ ఉంటే లాభం, తక్కువ ఉంటే నష్టమేగా. మరి ఎంతమ్మా? ఎక్కువ తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది సార్? ఎంత మరి ఇక్కడ అంటే సార్ ప్రాఫిట్ ఏమో సార్ 700 సార్. అవునా కాదా? ఎంత కొన్నా ఎంతకమ్మా మనకి ఎంత ప్రాఫిట్? 700. ఎంత? 700. ఎస్ సార్ నో? నాకు కావాల్సింది ప్రాఫిటా, ప్రాఫిట్ పర్సంటేజా? సార్ నాకు కావాల్సింది ప్రాఫిట్ కాదు సార్, నాకు కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ సార్. అవునా? కాబట్టి మనకి సార్ ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఒక లాస్ పర్సెంట్ అయితే లాస్ బై సిపి ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ బై ఎంఆర్పి. ఓకేనా? ఇప్పుడు ఎంత మనకి సార్? ఇది ఒక 700. ఈ సిపి ఏమో ఎంతమ్మా? 2800 ఇంటూ 100. ఓకేనా? 0 క్యాన్సిల్. ఇదేమో 4, ఇది 4 ఏమో 25%. ఆన్సర్ 25% ప్రాఫిట్. ఓకేనా? ఒకటే మైండ్లో పెట్టుకో. సార్ లాస్ కానీ ప్రాఫిట్ కానీ దేంట్లో ఇస్తారు మనకమ్మా? దేని ఇస్తారు మనకి? సిపి అమ్మా. ఓన్లీ డిస్కౌంట్ డిపెండ్స్ అపాన్ ఎంఆర్పి. ఓకేనా? మైండ్లో పెట్టుకో, సింపుల్ అయిపోద్ది. ఓకేనా? అర్థమైందా లేదా? ఐ హోప్ అర్థం అనుకుంటున్నాను. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సమ్ మెన్షన్ చేయండి కింద. నెక్స్ట్ సమ్కి వెళ్దామా? వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్. తెలియకుండా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాం మనం, డే బై డే. నెక్స్ట్ సమ్.
If 30% of E is equal to the 60% of F, then what is the value of E is to F అంట. E యొక్క 30% F యొక్క 60% సమానం అయితే E is to F విలువ ఎంత? దామ్మ టైం స్టార్ట్ నో అన్ని ఎలా చెప్పనా ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా ఎంత ఎటకారంగా ఉన్నాయంటే ఎవరైనా చేస్తాడు. టైం స్టార్ట్ 30 సెకండ్స్ సార్, 30 సెకండ్స్ చాలు మనకి, 30 సెకండ్స్ చాలు నాకు. నేను చేస్తుంది ఈ వీడియో చాలా ఫాస్ట్ చేస్తున్నా క్లాస్ అవగొట్టుకుని మరి. నా యొక్క ఎఫర్ట్కి మీరు న్యాయం చేయాలి, మార్క్స్ బాగా రావాలి. నేను మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్, ఎవ్రీడే ఆఫ్లైన్ క్లాస్. నాకు ఓన్లీ సండే ఆఫ్టర్నూన్ మాత్రం కాదు, ఆఫ్టర్నూన్ మాత్రమే. మిగతా డే అంతా నాకు ఎవ్రీడేస్ కూడా నాకు క్లాస్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ వరుసగా. కానీ ఇంతలో కూడా చేస్తానంటే మీకోసం అండ్ నా కోసం మాత్రమే. ఓకే, టైం అప్. ఓకే దెన్ వాట్ ఇస్ వెయిట్ సమ్ మారిపోయినట్టుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా మన పక్కన ఉంటే వాల్యూ కదమ్మా, తిన్నగా వాల్యూ ఉండాలి. 30% ఆఫ్ ఈ అన్నాడు, అవునా? అంటే సార్ 30% ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు సమానం చెప్పాడమ్మా. ఏం చెప్పాడు మనకి? 60% ఆఫ్ ఎఫ్ అని చెప్పాడమ్మా. 60% ఆఫ్ ఎఫ్ అని చెప్పాడు. వస్తే వద్దాం అక్కడ. ఎప్పుడు పక్కన ఉంటే వాల్యూ అవ్వదు, తిన్నగా ఉంటే వాల్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ బై ఎఫ్ కిందకి వస్తుంది. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? కిందకి వెళ్తుందిగా 60% బై అది 30%. పర్సన్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 1s 3 2s. అంటే ఏంటి మనకి? ఈ 2 పార్ట్స్ ఎఫ్ 1 పార్ట్, ఈ 2 పార్ట్స్ ఎఫ్ 1 పార్ట్. మరి ఏమవుద్దమ్మా? ఈజ్ టు ఎఫ్ అంటే మనకి ఎంత? 2:1 అమ్మా. అంటే ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4 అమ్మా. వెరీ గుడ్, చాలా మంది చేశారు. చూసావా, మనం స్టార్టింగ్ కష్టం అనిపించింది, ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనం ప్రీవియస్ చేసి కొద్దీ మనకు క్లారిటీ వస్తుంది, వస్తూనే ఉంటుంది క్లారిటీ. ఓకేనా? కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు, మనం ఈ చేయొచ్చు. ఓకేనా? ఈసారి మీ అర్థమెటిక్ రీజనింగ్ స్కోరు 80కి 65+ పక్కా ఉండాలి నాకు. ఓకేనా? మనం చేస్తున్న ఎఫర్ట్కి ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి ఎవరు చేయట్లేదు బయట. నా లైవ్ స్కోర్ ఎవరున్నాం, ఓన్లీ నాతో చేస్తున్నారు. చెక్ చేసావా? 2 స్టేట్లోని మార్నింగ్ 6 ఎవరు లైవ్ చేయట్లే. ఓకేనా? ఓన్ చేసి నాతో చేస్తారు. కాబట్టి మనం కూడా చేస్తున్నాం, మనం బాగా పెడుతున్నాం. ఓకేనా? నాకు కావాల్సింది రిజల్ట్. ఈ సమ్ కావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1.4 into 1.4 ప్లస్ 1.2 into 1.2 ప్లస్ 1.3 into 1.3? దీన్ని నువ్వు మామూలు చేస్తే చిరాకు ఉంటుంది. చెయ్యి, టైం స్టార్ట్ నౌ. ఇలా వస్తే గో టు డిజిటల్ సమ్ అయితే బెస్ట్ మనకి. కానీ నువ్వు చేసుకో, చూద్దాం. 2 క్లారిటీ ఇస్తాను నేను. ఎస్, వెరీ గుడ్, చాలా మంది చేస్తున్నారమ్మా. సూపర్, చాలా ఫాస్ట్గా ఉన్నారబ్బా మీరు. మరి అంతే ఫాస్ట్గా లైక్ చేయాలి. హార్ట్స్ ఇవ్వట్లు సరిగ్గా మీరు. హార్ట్స్, ఐ వాంట్ హార్ట్స్, నాట్ హార్ట్. మీ బ్లాక్ హార్ట్ అండ్ రెడ్ హార్ట్. ఎస్, బ్లాక్ హార్ట్ అండ్ రెడ్ హార్ట్. సింపుల్ ఇది. దీనికి డిజిటల్ బెస్ట్ మెథడ్, డిజిటల్ మెథడ్ లేదా మామూలు కూడా చేద్దాం. 2 చేస్తాను, 2 క్లారిటీ ఇస్తాను నీకు నేను. టైమ్ అప్. కొంచెం బాగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేద్దాం అనుకుంటే కాసేపు అన్ని పాయింట్లు పక్కన పెట్టే. ఓకేనా? ఫస్ట్ 14 మనకి ఎంతమ్మా? 196. అంటే ఒక 2 పాయింట్లు కాబట్టి 2 పెడతాను ఇక్కడ. ప్లస్ 12 మనకి 144. ఓకేనా? 10 1.69. ఎప్పుడన్నా ఇలా పాయింట్ మల్టిప్లై అయినప్పుడు ఒక పాయింట్ ఒకటి ఉందా, ఒక పాయింట్ 2 పాయింట్లు అవుతాయి. ఇక్కడ 2 పాయింట్లు ఇలా ఉందా, ఒకవేళ ఇలా ఉంటే అది నెక్స్ట్ ఆన్సర్ 3 పాయింట్లు అవుద్ది. అంటే ఈ పాయింట్లు ప్లేస్ కలపాలి మనం. ఓకేనా? మన స్క్వేర్ సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది కలపాలి మనం. ఎలాగా సార్? 111, 1.96 సార్, 1.44 సార్, 1.69 సార్. ఇదేమో 19 అమ్మా. పైన వచ్చింది 10 20. ఇది 2. ఆన్సర్ 5.09గా. ఆప్షన్ నెంబర్ 2. ఇలా చేయొచ్చు. లేదా సార్ ఇంకా బాగా 1 + 4 సార్ 5 సార్, ఇంటూ 1 + 4 సార్ 5 సార్, 5 × 5 25. అది కలిపితే మనకి ఎంతమ్మా? 7 అయింది. సింగిల్ చేద్దాం. అండ్ మళ్ళీ ప్లస్ 1 ఎంత మరి? ఇది 3 × 3 9. ఓకేనా? ఇది 9 అయింది. తీసినా పర్లేదు, ఇది పక్కన పెట్టే. నెక్స్ట్ అమ్మా
ఎంతమ్మా 4 ఇది 4 16 అంటే 7 అయిందమ్మా. ఇది 7 ఓకేనా. ఇది మళ్ళీ కలిపితే 7 + 14 గమనించవా, ఈ 9 పక్కన పెట్టి 7 + 7 మనకి ఎంత, మనకి 7 + 7 మనకి ఎంత 14 కలిపితే మళ్ళీ 5 అంటే నీ ఆన్సర్ 5 రావాలి. ఇక్కడ రావు సార్ 9 సార్, ఇదేమో ఆన్సర్ 9 సార్, ఇది కాదు ఓకేనా. సార్ 9 9 సార్ పోయింది, ఇది 2 సార్, ఇది కాదు. 9 పోతే 3 సార్, ఇది కాదు. ఇది పోతే ఆన్సర్ 5ఏగా, ఆప్షన్ నెంబర్ 2. ఇలా కూడా చేయొచ్చు. నా విషయంలో బెస్ట్ డిజిటల్ సమ్ మెథడ్ ఓకేనా. వెరీ గుడ్. 2 చెప్పాను, అందుకే నీకు 2 క్లారిటీ ఇచ్చాను. ఇలా సాల్వ్ చేయొచ్చు, ఇది ఇలా సాల్వ్ చేయొచ్చు. నీకు గమనించవా, ఈ డిజిటల్ ఉంది కదా, ఇవన్నీ కూడా మన పార్ట్ 1లో బెస్ట్ కండమ్మా. పార్ట్ 1లో బెస్ట్ ఇచ్చాను నేను. పార్ట్ 1లో అది నువ్వు కొంచెం చూస్తే సరిపోద్ది. పార్ట్ 1లోని ఆ లింక్స్ మొత్తం మా డిస్క్రిప్షన్లో ఉన్నాయి తెలుసా. ఇవన్నీ ఇంతకన్నా డెప్త్ ఇచ్చాను నేను, సరిపోద్ది మనకి. నెక్స్ట్ సమ్ ఇది చెక్ చేయమో సారీ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 144/33 ఆఫ్ 11/12 మైనస్ 132/13 ఆఫ్ 52/12? ది విలువ కావాలి. టైం స్టార్ట్ నౌ. ఫాస్ట్ చెప్పాలి. టైం స్టార్ట్ నౌ. ఎస్, వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు. ఓకే, చూసుకుని కొంత తప్పు చేస్తారమ్మా, కొంత తప్పుగా పెడతాను చూసుకున్నా సరే. నేను కింద చూస్తూనే ఉంటా ఎవరు రాంగ్ ఎవరు రైట్ అని ఓకేనా. మనం ఆపద్దు, ఏదేమైనా మన పండగ వచ్చినా ఏం వచ్చినా మన ప్రిపరేషన్ మనం ఆపద్దు. ఒక 6 or 8 months కూర్చుంటే పక్కా జాబ్లో ఉంటావు ఈసారి నువ్వు. పక్కా నీ వీడియో కావాలి నాకు. నువ్వు జాబ్ కొట్టి ఒక ఇంటర్వ్యూ నాకు ఇవి. సార్ మనం కొంచెం అయిందని నేను చెప్తున్నది నీకోసం. ఏంటి, ఒక ఇంటర్వ్యూ కావాలి నాకు నీది. ఆ ఛాన్స్ నాకు ఇవి ప్లీజ్. ప్రిపేర్ అవ్వు, నేను హెల్ప్ చేస్తా. ఓకే దెన్ మనం గో టు సమ్కి వెళ్దాం ఓకేనా. ఫస్ట్ సార్ మనకి వి బాడ్ మాస్ ప్రకారం నువ్వు గమనించలేదు. వి బాడ్ మాస్ అంటే లైక్ వెంకులం బాడ్ మాస్. వెంకులం బాడ్ మాస్ అంటే సార్ వి బి ఓ డి ఎం ఏ ఎస్. వెంకులం అండ్ బ్రాకెట్ ఇందులో చాలా రకాలు ఉన్నాయమ్మా, చాలా రకాలు పక్కన పెట్టే. ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఎస్ఆర్ను. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఇది చేద్దాం. మనం ఆఫ్ అంటే ఇంటూనే ఇండైరెక్ట్గానా ఫస్ట్ చేయాలి మనం కదా. సార్ 144/33 దాన్ని ఇంటూగా రాసుకుంటున్నా, ఎందుకంటే మనకు ఆఫ్ అంటే బై డిఫాల్ట్ ఇంటూనే ఓకేనా. 11/12 సార్ మైనస్ 132/13 ఇంటూ 52/12 అమ్మ. ఓకే, ఇప్పుడు రా మనం చేద్దాం సరే. మనం ఇక్కడ రా సార్ 11 1s are 11 3s are ఓకేనా. ఇదేమో 12s are సార్, ఇది మనకి ఎంతమ్మా 4s are అంటే ఈ మొత్తం 4. ఇక్కడ రా ఇదేమో మనకి 4s are అవునా. ఇదేమా 4 3s are. ఇది గమనించలేదో, ఇదంతా మనకి 4 4s are 44 అంటే ఇక్కడ 4 మైనస్ 44 అమ్మ. తీస్తే మనకి ఎంతమ్మా -40 కదా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారబ్బా. ఆప్షన్ నెంబర్ 2 వెరీ గుడ్ అమ్మా. ఆప్షన్ నెంబర్ 2 పర్ఫెక్ట్, చాలా బాగా చేశారు. దీనికి వర్క్ అవుతుంది రీసెంట్ మెథడ్ అవుద్ది. కానీ ఇక్కడ మనకి పక్క క్యాన్సర్ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉందా 9 కదా, అంటే ఇది 9 అయిపోద్ది మొత్తం అవునా. ఇక్కడ రా ఇది 4, ఇది మొత్తం పోయింది. ఇంకా ఇదే ఆన్సర్ వస్తుంది మన -ఏ ఓకేనా. వెరీ గుడ్ సూపర్. మర్చిపోక వి బాడ్ మాస్ నాట్ బాడ్ మాస్. బయట చాలా మంది బాడ్ మాస్ అంటారు, బాడ్ మాస్ అని. అది బాడ్ మాస్ కాదు, వి బాడ్ మాస్. వి బాడ్ మాస్ మీడియట్ అంటే వెంకులం బాడ్ మాస్. వి అంటే బార్, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి డివిజన్, ఎం మల్టిప్లికేషన్, ఏ ఎడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్ ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్ కావాలి. సింప్లిఫై 24 డివైడెడ్ 2 into 3 + 1 ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఓకే. నాకు దీని యొక్క ఆన్సర్ కావాలి. 30 seconds చాలబ్బా, కుప్పలైపోతుంది. ఎస్ వెరీ గుడ్. ఎంత ఫాస్ట్గా అబ్బా, వెంటనే పేపర్ ఏం లీక్ అయిందే ఏంది నీకు అనుకుంటారు అందరు. ఇక్కడ చాలా ఫాస్ట్ చేస్తున్నారు. నీకు తెలియకుండా చెయ్యి గమనించాలి, చెయ్యి ఫాస్ట్ అవుతుంది నీకు. ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఇక్కడ ఫాస్ట్గా రాస్తున్నారు చాలామంది ఇక్కడ. సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేస్తున్నారు. నేను మార్నింగ్ జీడీ మొదలుపెట్టిన ఫీల్ అయ్యాను, ఎవరు వస్తారు రారని. చాలా బాగా వస్తున్నారు, మనకే టాప్ వస్తున్నారు 2 stagesలోనే. లాస్ట్ 10 seconds. రైటో రాంగో ట్రై చేయి, ఇది మెయిన్ మనకి. నేను లైక్ చేయలేదు, లైక్ చేయాలి. హార్ట్స్ మెయిన్, హార్ట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే వెరీ గుడ్, సూపర్ ఆన్సర్, వెరీ గుడ్ అమ్మా, సేమ్ వెరీ గుడ్. ఇప్పుడు చెప్పుకున్నాం మనం వి బాడ్ మాస్ అని. దీన్ని ఫస్ట్ మనం ఇలా రాద్దాం.
24 డివైడెడ్ ఎంత మనకి 2 ఇంటూ 3 ప్లస్ 1. ఇందులో గమనించావా, మనకి ఫస్ట్ వచ్చి బ్రాకెట్ అమ్మా, మన బ్రాకెట్ వస్తుంది, డివైడ్ కదా ఫస్ట్ బ్రాకెట్, 2 3 ఎంత 6గా, అంటే 24/6 ప్లస్ 1 అమ్మా. ఓకేనా, ఇది క్యాన్సిల్ అవుతుంది ఎంత మనకి, ఇది 4 ప్లస్ 1కి ఎంత మనకి 5, అంటే ఆప్షన్ నెంబర్ 3. ఏటకారంగా ఇస్తున్నాడు పేపరు. ఓకేనా, కొత్త వాళ్ళకి ఇబ్బందే కొంచెం, కానీ నువ్వు డే బై చేయడం వల్ల నీకు అర్థం కదా, నీ లెవెల్ పెరిగిపోయింది. నీ లెవెల్ పెరిగి ఇదే పేపరా, ఇలా కూడా వస్తుందా, ఇలా పడుతుందా, అందరూ అడుగుతున్నారు ఈ లెవెల్ పడుతుందా ఈజీగాని. ఈజీ కాదు, నువ్వు డే బై డే చేసి తెలియకుండా ఇంప్రూవ్ అయిపోయావు నువ్వు. ఓకే, సూపర్. లైక్ ఓకేనా. నెక్స్ట్ ఇది చూడమ్మా, 34 సంవత్సరాల్లోని డబ్బు మొత్తం 3 రెట్లు అయ్యే సాధారణ వడ్డీ ఎంతమ్మా. ఓకేనా, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ 34 years అంటమ్మా. టైం స్టార్ట్ నౌ. అక్కడ ఏదో బ్రాకెట్లో కనిపించింది కానీ నువ్వు ట్రై చేయి. నాకు అది ఆన్సర్ కావాలి. మనం గమనించాలి, SICI మనకి పార్ట్ 2 ఎంత బాగా ఉన్నాయంటే వితౌట్ ఫార్ములా. అడగండి ఎవరన్నా, ఎవరు తీసుకున్నారు పార్ట్ 2, ఎక్కడ మనం ఫార్ములా యూజ్ చేసామా, చాలా నీట్గా ఒక్క ఫార్ములా లేకుండా వితౌట్ చెప్పగా షార్ట్ కట్ కింద చెప్పండి, కింద మెన్షన్ చేయండి ఎవరైనా పార్ట్ 2 వింటే. దీని ఆన్సర్ కావాలి నాకు. 50 seconds కావాలి నాకు. ఎస్, వెరీ గుడ్, సూపర్. అక్కడ ఉంది ఆల్రెడీ, పర్లేదు, కానీ నాకు వద్దు, ట్రై చేద్దామా. లాస్ట్ 10 seconds. ఎస్, వెరీ గుడ్, సూపర్. ఓకే, అయిపోయింది. ఫస్ట్ చిన్న క్లారిటీ ఇస్తా, ఆ నెక్స్ట్ మాడతా నేను. ప్రిన్సిపల్ ఇప్పుడు 100%. ప్రిన్సిపల్ ఎంత 100%. 2 times అయింది, ఇది బాగా విను. ప్రిన్సిపల్ ఎంత మనకి 100%. ప్రిన్సిపల్ 100%. ఓకేనా, 2 times అంటే మనకి ఎంతమ్మా 200 అయింది. ఓకేనా, అప్పుడు వడ్డీ ఎంతమ్మా, ఇంట్రెస్ట్ ఏమో 100 అవుద్ది. బాగా విను. ఓకేనా, ప్రిన్సిపల్కి ఎప్పుడు 100%. 3 times అయింది ఎంతమ్మా 300 అవుద్ది. వడ్డీ ఎంతమ్మా 200 అవుద్ది. ఓకేనా, అండ్ 4 times అయింది ఎంతమ్మా 400, ఎంత వడ్డీ ఎంతమ్మా 300. ఓకేనా, 5 times అయింది ఎంత మనకి 500, వడ్డీ ఎంతమ్మా 400. దాని మీనింగ్ ఏంటంటే సార్ ఎప్పుడు ప్రిన్సిపల్ 100 సార్, మనకు వడ్డీ యాడ్ అవడం వల్ల మాత్రమే ఏవద్దమ్మా అది అవుద్ది. అవునా కాదా, చూడు సరే, ప్రిన్సిపల్ 100%, 6 times అయింది, మొత్తం ఎంత మనకి 600, మరి ఎంత వడ్డీ ఎంతమ్మా 500 అవుద్ది. ఓకేనా, ఎందుకంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి, మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ కాబట్టి. ఓకేనా, 9 times అయింది 900 అయింది సార్, వడ్డీ ఎంత 800. ఓకేనా, ఇది నాకు క్లారిటీ కావాలి. ఓకేనా, ఎస్ అంటే సార్ మనకి వడ్డీ యాడ్ అవడం వల్ల మాత్రమే అవుతుంది సార్ ఇది. ఓకేనా, ఇప్పుడు రా, నువ్వు గమనించావా, ఒక ఫార్మేషన్ ఉంది, మనం దాంతో మొత్తం కొట్టి పడేసాం. ఏంటది సార్, PR ఇంటూ TIA. ఓకేనా, మనం గమనించలేదు, వితౌట్ ఫార్ములా SI మొత్తం కూడా దీంతో మొత్తం కొట్టి పడేసాం. కాబట్టి పార్ట్ 2 చాలా బాగుంటుంది. పార్ట్ 2 లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ సార్ ప్రిన్సిపల్ 100. ఓకేనా, మరి ఎన్ని టైమ్స్ అమ్మా 3 times అంట, అంటే ఎంత అమౌంట్ ఎంత మనకి 300 సార్, మరి వడ్డీ ఎంత 200 సార్. అర్థమైందా, ఇది 3 times 300 అయింది, మరి వడ్డీ ఎంత 200 అయింది. అండ్ టైం ఎంత, టైం ఏం 34 సంవత్సరాలమ్మా. ఎంత 34 సంవత్సరాలు. కొంచెం బావిను, మనకి SI అంటే ఎప్పుడు కూడా సేమ్ వడ్డీ రావాలి. అంటే ఈ మంత్ వెయ్యొచ్చింది అనుకో, నెక్స్ట్ మంత్ 1000, ఆ నెక్స్ట్ మంత్ 1000. అవునా, ఇది కాంపౌండ్ కాదు, చక్రవడ్డీ కాదు, వడ్డీ మారడానికి SI ఎప్పుడు సేమ్ రావాలిగా. మరి బావిను, వీళ్ళిద్దరు పెళ్ళయింది. అవునా, ఇప్పుడు రా 34 సంవత్సరాల్లో 200 అంట వడ్డీ. అవునా, అంటే ఎంత పడుతుంది ఇయర్కి మనకి 34ని 200తో భాగిస్తే. ఓకేనా, ఎంత హౌ మెనీ టైమ్స్ ఆర్ దేర్, అండ్ 5 34 ఇంటూ 5. ఓకేనా, ఎంత మనకి ఇది 150 అండ్ 20, ఎంత మనకి 170 సార్. 5 ఏమో సార్ 170 సార్, ఎంత మిగిలిందమ్మా 30 మిగిలింది. పాయింట్ పెట్టు 0 పెట్టు. ఓకేనా, అండ్ 8
34 ఇంటూ 8 ఇది ఒక 240 అండ్ ఏమో 32 ఎంతమ్మా 272 అవునా. మళ్ళీ ఎంత అక్కడ మనకి 8 సార్ అంటే 272 చాలు, ఇంకా చాలు చాలు చాలు, మళ్ళీ ఇది వస్తుంది ఓకేనా. కాబట్టి ఆన్సర్ సార్ 5.88%. ఓకేనా నాన్న, మళ్ళీ మనం చెప్తున్నాను, మన దగ్గర పార్ట్ 2 ఉంది. పార్ట్ 2లోని ఒక్క దగ్గర ఫార్ములా ఇలా వితౌట్ ఫార్ములా ప్రతి సెషన్ కూడా, ప్రతి వీడియో కూడా నీకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లారిటీ ఇచ్చాను, చాలా బాగా క్లారిటీ ఇచ్చాను, చూసుకున్న సారి ఓకేనా. వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఓకే వెరీ గుడ్, సూపర్, బాగా చేస్తున్నారమ్మా. కానీ ఇంత బాగా చేస్తున్నారు కానీ ఈ లైక్లు హార్ట్స్ అవ్వట్లేదు, బాగా నన్ను హార్ట్ చేస్తున్నారు. ఎవరు లైక్ అవ్వట్లే, హార్ట్ అవ్వట్లే, సరిగ్గా హార్ట్స్ అడగాలి పక్కన, ఇలా ఇలా సరిపోద్ది కదా. సమ్ బ్లాక్ హార్ట్స్, సమ్ వైట్ హార్ట్స్, సమ్ రెడ్ హార్ట్స్ ఐ వాంట్. ఓకే నెక్స్ట్, find the value of 12 into 5 into 3 divided 129 minus 69 అమ్మా. దీని ఆన్సర్ కావాలి నాకు. టైం స్టార్ట్ నౌ. దీనికి ఎంత మనకి 40 సెకండ్స్ చాలులే, ఎక్కువ 40 సెకండ్స్ మనకి. దా చూసావు ఈరోజు వి బాడ్ మాస్ మీద 3 పడ్డాయి ఆ సెషన్లోని. ఎవడు కానీ మన షిఫ్ట్ ఇది, మాస్ గట్టిగా వచ్చి ఉంటాయి ఈ షిఫ్ట్లో అందరికీ, సింపుల్గా వచ్చాయి మాస్, వి బాడ్ మాస్. నువ్వు నీట్గా వి బాడ్ సరిపోద్ది, వి బాడ్ మాస్ సరిపోద్ది, చాలా ఈజీ చేసుకెళ్ళిపోవచ్చు నువ్వు వి బాడ్ మాస్ చేసుకుంటే. లాస్ట్ 20 సెకండ్స్ మా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే తక్కువ టైంలో మనకి 18.2 అయిపోయింది, జస్ట్ మీ లైక్స్ వల్లే. నాకు మీ సపోర్ట్, మీకు నా సపోర్ట్ కావాలి పక్క, దీనివల్ల ఇద్దరం గ్రోత్ అవుతాం మనం. ఇది ఇంకా బాగా క్లిక్ అవ్వాలి, చెప్తా. అప్పుడు కోచింగ్ని బయటకు అవసరం లేదు, మొత్తం నీ ముందు తీసుకొస్తా, చెప్తాను కదా. ఈ ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలి చెప్తానా. కోచింగ్ని బయటకు అవసరం లేదు, నీ ముందు తీసుకొస్తా, నీ ముందుకే, నీ ఫోన్ తీసుకొస్తాను, ఫోన్లోకి లో కాస్ట్కి తీసుకొస్తా. ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా. దా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వి బాండ్స్ ప్రకారం మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాసాలి. ఫస్ట్ ఇది చేయాలి, బ్రాకెట్లో తీస్తే ఎంత మనకి ఇది 60గా, అంటే సార్ 12 into 5 into 3 divided 60 అమ్మ, అవునా. అండ్ గమనించావా 12 5s are సార్, ఈ 5 క్యాన్సిల్, 3 ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 2. అవునా. ఎలా వచ్చింది ఇక్కడ సార్, ఇది 60 వచ్చిందమ్మా, 12 5s are, 12 5 60 పోయింది, అక్కడ 3 మిగిలింది ఓకేనా. వెరీ గుడ్, చాలామంది బాగా చేశారమ్మా, వెరీ గుడ్, సూపర్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు బయట సెషన్ ఉంది, నా ట్రైన్ లేట్ ఉంది, అంటే మీనింగ్ యాక్చువల్లీ అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను ఎప్పుడు కూడా, అక్కడ అరేంజ్ చేసుకున్నామని. కానీ నా ట్రైన్ లేట్ ఉంది. ఎంత లేట్ అంటే మేబీ నాకు అక్కడ దిగబోతుకే 9 అయిపోద్దేమో. సింపుల్ చెప్పచ్చు, ఈ సండే ఈ రోజు మనకి లైవ్ లేదని. కానీ నాకు నీ సిలబస్ ఆగకూడదు, కారణం ఏంటంటే నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను మధ్యలో ఆపను, చాలామంది చెప్పారు మేము నమ్ముకున్నానని, అవునా. ఇబ్బంది ఆపను, ఒక సండే మొత్తం ఛాన్స్ ఇస్తానేమో, కానీ మిగిలిన టైం మొత్తం ఇస్తాను, దానికోసం రికార్డ్ చేస్తాను వెంటనే అప్పటికప్పుడు ఓకేనా. నాకేమొద్దు, నాకు నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, జాబ్ కొట్టు చాలు. మధ్యలో సమ్ హార్డ్స్ సరిపోద్ది. P sells a chair Q at a profit of 40% and Q sells a 2 or 80% profit. P and 0%. What is the ratio of the cost price of? చూడమ్మా, P కుర్చీను Qకి 40% లాభంతో విక్రయిస్తే మరియు Q దానిని 80% అమ్మాడు. అయితే ఓకే 0% లాభం వస్తే ఆ ధర నిష్పత్తి ఎంత? ఏ సేమ్ పర్లేదు, ట్రై చేయండి అమ్మా, ట్రై చేయండి. టైం స్టార్ట్ నో. ఇది చెక్ చేయి, ఇది మనకి ఇనిషియల్ లెటర్ వర్క్ అవుతుంది. ఇనిషియల్ లెటర్ ప్రాఫిట్ మీనింగ్ లాభం రావడమే మనకి. నువ్వు నమ్ము, ఇనిషియల్ లెటర్తో చాలా బాగా చేయొచ్చు మనం, చాలా అంటే చాలా బాగా చేయొచ్చు ఇనిషియల్ లెటర్తోనే. ఇనిషియల్ లెటర్ లాస్ట్ 20 సెకండ్స్. వెరీ గుడ్, సూపర్ అమ్మా, వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేస్తున్నారు, సూపర్. లాస్ట్ నా మెన్షన్ చేయాలి, ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు, లాస్ట్ మెన్షన్ చేయాలి. నేను ఒక సండే మాత్రం గ్యాప్ ఇస్తా, కానీ ఈవినింగ్ ఫుల్ డే క్లాస్ పెడతాను, కానీ మిగిలిన డేస్ మొత్తం కూడా మార్నింగ్ ఈవినింగ్ కింద చేద్దాం మనం. మళ్ళీ మర్చిపోక ఈవినింగ్ లైవ్ ఉంది ఓకేనా. టైమ్ అప్. ఇది ఉందే ఓకే. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాగా విను.
ఫస్ట్ 40% ఏంటి మనకి ప్రాఫిట్ చెప్పాడు. ఫస్ట్ సార్ 40% ప్రాఫిట్ అంటే మనకి ఎక్కువే కదమ్మా. అంటే ఎంత మనకి 40/100 ఎంత మనకి, ఇది 2/5 అమ్మ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఏమో 80% ప్రాఫిట్ అమ్మ. మనకి 80% ప్రాఫిట్ అంటే మీనింగ్ ఎంత మనకి ఇక్కడ సార్, ఇది ఎంత మనకి 4/5 అమ్మ ప్రాఫిటే. గో టు ఇనిషియల్ డేటా, ఇంక మనకి ఏం వద్దు. స్టార్టింగ్ ఎంత 5 ఉంది సార్. నాన్న ప్రాఫిట్ అంటే కలపాలిగా, 5 + 2 మనకి ఎంతమ్మా 7 అవ్వాలి. అది లాస్ అయితే 5 - 2 అవుద్ది. ఓకే, నీకు అర్థమైందా? కింద ప్రాఫిట్ అయితే 5 + 2, లాస్ అయితే 5 - 2 అవుద్ది. సరిపోయింది. నెక్స్ట్ అమ్మా స్టార్టింగ్ ఎంతమ్మా 5, ప్రాఫిట్ ఎంత మనకి 4 అంట. ఎంత అవుతుంది మనకి 9 అవుద్ది. ఎస్ఆర్ నో? 5 × 5 = 25, 7 × 9 = 63. ఆన్సర్ మనకి 25/63 అమ్మా. ఆప్షన్ నెంబర్ 2. సింపుల్ తేలిపోయిందా? సింపుల్ తేలిపోయింది. జస్ట్ నీకు ఫ్రాక్షన్ కమాండ్ ఉండి ఇనిషియల్ కమాండ్ ఉంటాయి సార్. ఎక్కడ వస్తుంది సార్ అంటే మనకి ఇది పార్ట్ 2లో ఉంది. నేను దీన్ని యూజ్ చేసి పార్ట్ 2లోని 60% మొత్తం కవర్ చేశాను వితౌట్ ఫార్ములా. ఒక్క ఇనిషియల్ యూజ్ చేసి నేను పార్ట్ 2 మొత్తంలోని 60% కవర్ చేశా. నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పడానికి అవుతుంది నాకు, అంత టైం బయట ఎవరు నాకు. కానీ మన యాప్ కాబట్టి ఎక్కువ చెప్పుకున్నా అక్కడ. ఓకేనా? సరే, సో వెరీ గుడ్. అర్థమైందిగా? మనకి ఎప్పుడు ప్రాఫిట్ మీనింగ్ అంటే యాడ్ అవ్వాలి, లాస్ మీనింగ్ ఏంటమ్మా తగ్గించాలి. ఓకే, వెరీ గుడ్. నానా లైవ్ ఈవినింగ్ ఉంది, ఎవరు వస్తున్నారు నాకు కింద మెన్షన్ చేయండి. ఈవినింగ్ 6 గంటలకు లైవ్ ఉంది ఈరోజు. ఎవరు వస్తున్నారు నాతో, ఎవరు వస్తున్నారు లైవ్కి? మనం మొత్తం కావలేదమ్మా. జీడీ మీకు కూడా యూజ్ అవుద్ది అంతా కూడా. ఎక్కడ ఎస్ఎస్సి జీడీ వేరే లేదమ్మా. ఓకేనా? అందరికి యూజ్ అవుద్ది. ఎవరు వస్తున్నారు కింద మెన్షన్ చేయండి ఫాస్ట్. నేను చూస్తున్నా ప్రతి కామెంట్ చూస్తున్నా. నేను కూడా కామెంట్లో నేను ఉన్నా ఆ డిస్క్రిప్షన్లోని. ఓకేనా? ఎస్, సూపర్. కలుద్దాం గట్టిగా. నెక్స్ట్ సమ్. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఎ కార్ 150000. The value of the car depreciated by 20% of its initial value each year. What will be the value of after 2 years? కారు ప్రారంభ విలువ 1,50,000. కారు విలువ ప్రతి సంవత్సరం దాని ప్రారంభ విలువలోని 20% తగ్గుతుంది. అయినా 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? సూపర్. టైం స్టార్ట్ నౌ. ఇది కావాలి. సూపర్, వెరీ గుడ్ అమ్మా. ఎస్, వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నారమ్మా. వెరీ గుడ్, సూపర్. తగ్గుతుందంట. ఆబ్వియస్లీ మన దగ్గర ఎప్పుడు కూడా మెకానికల్ ఐరన్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. వాల్యూ ఎవ్రీ ఇయర్ డిప్రికేట్స్. తగ్గుతుందంటే ఇవ్వాలి మనం. గోడు ఇనిషియల్ వర్క్ అవుద్ది అబ్బా. ఇక్కడ ఇనిషియల్ వర్క్ అవుద్ది సింపుల్గా. ఇది మనకి ఒకసారి ఆగు సమ్ మారిపోయింది. ఇది కదా, సారీ ముట్టుకుంటే పోతుంది. మళ్ళీ టైం 30 seconds ఆర్ దే. 30 seconds అమ్మా. 30 seconds. తగ్గుతుంది, తగ్గించాలి. పెరుగుతుంది, నువ్వు పెంచాలి. ఓకేనా? లాస్ట్ 8 seconds, 5 seconds. ఓకే, వెరీ గుడ్. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. గో టు ఇనిషియేటర్. సార్ అంతా బాగుంది సార్, నువ్వు చెప్తున్న ఇనిషియేటర్ ఎక్కడ యూజ్ చేయాలి అర్థం కావట్లేదు. సమ్ చాలా బాగుంది, ఇనిషియేటర్ బాగా వర్క్ అవుతుంది సార్, కానీ ఎక్కడ యూజ్ చేయాలి అని థాట్ ఉంది నీకు, అవునా కాదా? అదంతా కూడా నేను పార్ట్ 2లో క్లారిటీ ఇచ్చా, ఎక్కడ ఎలా యూజ్ చేయాలని దాన్ని. అది నీ యూజ్ చేయడం రావాలి తప్ప దాన్ని గట్టిగా వాడుకోవచ్చు, మనం గట్టి వాడుతుంది దాన్ని. ఓకేనా? ఫస్ట్ బావిను కార్ డిప్రికేట్స్ 20% ఎవ్రీ ఇయర్ అంట. అంటే 20% తగ్గుతుందమ్మా, తగ్గుతుంది ఎవ్రీ ఇయర్. ఎంత ఇది 1/5 కాదా? ఎందుకంటే మనకి 20/100 కాబట్టి కోటమైన ఎంత 1/5గా. ఎస్ఆర్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 2 years. అడిగిందమ్మా ఆఫ్టర్ 2 years అడిగాడు. సార్ ఇనిషియల్ లేటర్ 5 తగ్గుతుంది, తగ్గించి 1 తగ్గించి ఎంత మనకి 4 సార్. ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. 5 × 5 = 25, 4 × 4 = 16. స్టార్టింగ్ ఎంత, తర్వాత ఎంత? స్టార్టింగ్ ఎంత, తర్వాత ఎంత? చెప్పుది స్టార్టింగ్ ఎంత, తర్వాత ఎంత? స్టార్టింగ్ ఎంత మనకి? స్టార్టింగ్ మనకి 150000. గమనించవాలి, ఇంటూ 6000 ఆర్ దేర్. ఎందుకంటే 25 6ల 150 కాబట్టి, అవునా? మరి ఇంటూ 6లు మనకి ఎంతమ్మా? మామూలుగా 96, 3 0 వేసే పక్కన. ఓకేనా? 25 6ల 150, 0 3 పక్కన 3 వేస్తా. మరి 16 6ల 96,
ఓకేనా, పక్కన 3 సున్నా వేసి సరిపోయింది. ఆన్సర్ 96,000. సింగిల్ స్టెప్తో పోద్ది ఇనిషియల్ ఆర్డర్తో మనకి, ఈజీగా పోద్ది. ఓకేనా, చంపేశావు. సూపర్ అమ్మా, సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి డే బై డే చేస్తే క్లారిటీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్. A can do a piece of work in 55 days. He works for 20 days and then B alone finish the remaining work in 49 days. How many days will both take together complete the work? ఏ ఒక పనిని 50 చేయగలడు, అతను 20 days చేస్తాడు. తర్వాత బి మాత్రం మిగిలిన పని చేస్తే 40 days అవుతుందమ్మా. ఇద్దరు కలిసి పని పూజ ఎంత పడుతుంది? సూపర్, సమ్ బాగుంది, సమ్ నీట్గా ఉంది. గమనించవా, ఇద్దరు కలిసి ప్రారంభించలేదమ్మా, ఓన్లీ స్టార్టింగ్ ఏ వచ్చాడు. చెక్ చేసారి, చెక్ చేయి. సింపుల్ సమ్ ఇది. టైం ఇస్తున్నా 1 minute ఇస్తాను, 1 minute ఇస్తాను. టైం 1 minute, టైం 1 minute అమ్మా. చేయాలి, ఫాస్ట్ చేయాలి. సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం లేదు, సింప్లిఫై అవసరం లేదు, నువ్వు క్లారిటీ సరిపోతుంది నాకు. వెరీ గుడ్. లాస్ట్ 30 seconds. ట్రై చేయి, రాంగ్ అయినా పర్లేదు, రాంగ్ ఆర్ రైట్ ట్రై చేయని క్లారిటీ ఇస్తాను నేను. చెప్తాను కదా, ఈసారి మనకి 65+ మార్క్స్ రావాలి. అది తగ్గకూడదు. కట్ ఆఫ్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోవాలి అథమెటిక్స్లోంచి మనకి. లాస్ట్ 25 seconds, లాస్ట్ 25. లాస్ట్ 15. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. చాలా మంది చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. దెన్ టైమ్ అప్ అమ్మా, టైమ్ అప్. క్వశ్చన్ బాగా విన్నావా? ఫస్ట్ నువ్వు ఎక్కడ కూడా ఏ మరియు బి పని ప్రారంభించలేదు, ఫస్ట్ చేసింది ఏ ఒక్కడే. అవునా, ఏ ఈజ్ ఇది ఇంకమ్మా. ఓకేనా, బావిను ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 55 days. ఓకేనా, ఇప్పుడు రా. ఎంత సార్? ఏ ఒక్కడే ఎంత చేస్తానమ్మా? 55 అంట. బి కలిసి వెళ్ళదమ్మా, కాబట్టి ఎంత వర్క్ కూడా నీకు 55 అవుద్ది. అంటే రోజుకి ఆడు 1 చేస్తున్నాడు. బావిను ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఏబి కలిసి చేయలే. ఏ స్టార్ట్ అయిన తర్వాత ఏ 20 days పనిచేసి వదిలి బయటకు పోయాడు, రిమైండింగ్ చేసి చెప్పాడు బి అనేవాడు. ఓకేనా, మనకి ఇప్పుడు ఏ కెపాసిటీ 1 వచ్చింది. నెక్స్ట్ బి కావాలే, దాన్ని పక్కన పెట్టిన తర్వాత. ఓకేనా, ఈ డేకి 1 మొత్తం వరకు 55. డేకి 1 వాడు ఏం చేస్తామా 20 days చేశాడు. అంటే 55లోని వన్ డేకి 1 20 days కదా. 20 days మనకి 20 కదా, తీస్తే ఎంత మనకి ఇంకా మనకి ఎంతమ్మా 35 ఉంది. దాన్ని వాడు ఎంత చేసాడమ్మా 49 days చేశాడు. 49 days చేశాడు. అని కెపాసిటీ కావాలి, ఇప్పుడు నాకు కెపాసిటీ కావాలి. అవునా, రిమైనింగ్ వరకు అయితే 30 మిగిలిందమ్మా. దాన్ని ఎంత చేశాడు మనకి 49 చేశాడు. 49. ఇది 5s, ఇది 9s. దీన్ని సింప్లిఫై చేయొద్దు, అలా వచ్చే సార్ ఇది వీడి కెపాసిటీ 5/9 సార్. 5/9 ఎంత కెపాసిటీ? 5/9. ఇదే వరకు ఎదురు కలిసి చేస్తే ఎంత? అంటే ఇప్పుడు ఏమవుద్దమ్మా 1 + 5/9 అవుద్దా లేదా? అవునా, ఇప్పుడు రా. 9 1s 9 + 5 మనకి ఎంతమ్మా 14. అంటే ఇండియాగా మనకి ఎంత సార్ ఎంత ఇది మనకి ఇద్దరు కలపాలి కాబట్టి 1 + 5/9 సార్. ఓకే, 9 1s 9 + 5 14. అంటే సార్ ఇది 14/9 సార్. ఎంతమ్మా 14/9. ఈ పైకి వెళ్ళగా మనకి ఇది రివర్స్ అవుద్ది కదా, మనకి ఏమవుద్దమ్మా అది రివర్స్ అవుద్ది. ఎస్ఆర్ నో? రివర్స్ చేయి ఎంత సార్ మనకి ఎంత 55/14/9. పైకి వస్తుంది మనకి ఏమవుద్దమ్మా 55 × 9/14. అవునా, బాగా చెక్ చేద్దాం సార్. మనకి ఇది ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు కదా మనకి ఇది. అవునా, దెన్ ఎంత మనకి 9 5s 40 25 ఎంత మనకి 445/14. అదే కదా ఉందా, ఆప్షన్లో ఉందా? ఎస్, ఆప్షన్ నెంబర్ 4. ఎంత అవుద్ది ఆన్సర్? ఆప్షన్ నెంబర్ ఈ మొత్తం 445/14. ఓకేనా, చేయడం ఏం లేదు. వీడు 20 days వర్క్ చేశాడు. తీస్తే ఎంత 35 ఉంది. 35 ఎన్ని డేస్ అది 49. క్వార్టర్ మనకి 5, ఈ కెపాసిటీ 5/9 వచ్చింది. ఎదురుగా చేయడం మనకి ఎంత 1 + 5/9 మనకి ఎంత 14/9. ఇది రివర్స్ చేయి, ఇది వస్తుంది ఆన్సర్. ఓకేనా, టైం అండ్ వర్క్ మనం ఎంత బాగా చేస్తామంటే ఆ వీడియో లైవ్ 2 hours లైవ్ పెడితే నువ్వు నమ్ము, ఆ 2 hours లైవ్ నాకు మొత్తం ఇన్ని గంటలు అయిందమ్మా. ఇన్ని గంటలు చూశారు ఆ టైం అండ్ వర్క్ అని. దాన్నే చాలా బాగా వెళ్ళింది ఆ వీడియో, సండే పెట్టింది మనం. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ మనం ఎక్కడ కూడా ఫామ్లో యూజ్ చేయం, అథమెటికల్ రీజనింగ్.
A is 40% less efficient B. If B can make a helmet in 16 days, then in how many days can A make the same helmet? B కంటే A 40% తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాడు. B హెల్మెట్ను 10 రోజుల్లో తయారు చేయగలిగితే ఏ నెల పూర్తి చేయగలడు. ఓకే, సో సేమ్ సమ్మే, కొంచెం అలాగే ఉంది. 40 సెకండ్స్ చాలు, 40 సెకండ్స్ చాలమ్మా. మా లైక్ చేయాలి, చాలామంది లైక్ చేయాలి, చూస్తున్నాను మిమ్మల్ని, చాలామంది లైక్ చేయలేదు. లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. చాలామంది లైక్ చేయలేదు, లైక్ చేయాలి. 40 సెకండ్స్ చాలా మందికి మనకి. లైక్ ఈజ్ ఓకే, లైక్ కావాలి, నాకు లైక్ కావాలి, హార్ట్స్ ఆల్సో. ఇంకా టార్గెట్ పూర్తవ్వలే మంది. మన టార్గెట్ 150 లైక్స్. ఉన్నా లేకపోయినా అవ్వాల్సిందే మనం. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు, వెరీ గుడ్, సూపర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇద్దాం. అండ్ ఏ అండ్ బి గమనించావా? ఓ మాట చెప్పాడు, ఏ ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ అంటే వాడు వీడికన్నా 40% తక్కువ అంటే 60 అవుద్దిగా ఎఫిషియెంట్. అవునా? ఎస్ ఆర్ నో? 40% తక్కువ అంటే 1 60 కదమ్మా. ఇది కొడతామంత మనకి, ఇది సార్, ఇది 5 సార్, ఇదేమో 3 సార్, అంటే వీడి 5 పార్ట్స్ 3 పార్ట్స్ అని గమనించలేదు. తర్వాత బి అనేవాడు దీని ఎంత ఇది చేస్తుంట 16 డేస్ చేస్తాను, 16 డేస్. ఓకేనా? 65 సార్, నాకు వర్క్ కావాలి కాబట్టి 65 సార్, ఎంత మనకి 80. ఇదే వర్క్ ఎవరు చేయాలమ్మా? వీడు చేయాలి. ఇలా వస్తే ఇలా వెళ్తే రివర్స్ కదా, కాబట్టి ఇలా ఇల్లు వెనక్కి ఎంత 80/3 కదమ్మా. ఆప్షన్ నెంబర్ 1. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చేయడానికి ఏమైనా ఉందా? ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు, చేయొచ్చు ఈజీగా మనం. ఓకేనా? అన్ని పైపైనే ఉన్నాయి, నీట్గా మనం ప్లాన్ చేయొచ్చు, ఓకేనా? పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ చూడు, ఇన్ ఏ క్లాస్ 38% ఆర్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 31. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్? ఒక తరగతిలోనేమో 30% మంది అబ్బాయిలు మరియు బాలికల సంఖ్య 31. అయినా అందులో అబ్బాయిల సంఖ్య ఎంత, అబ్బాయిల సంఖ్య ఎంత? ఎప్పుడు మమ్మల్ని ఎలా చేయడమే. టైం స్టార్ట్ నో, 40 సెకండ్స్. కొంచెం గ్యాప్ ఇవ్వండి అబ్బా, చెప్పినట్టు అప్పుడు ఆన్సర్ చేస్తుంది. చాలా ఫాస్ట్ చేస్తున్నారు మీరు, ఆన్సర్లు అవినే ఫాస్ట్ చేస్తున్నారు. సూపర్, వెరీ గుడ్. అంటే మీకు తెలియకుండా ఫాస్ట్ అయిపోయింది అంటే ఎగ్జామ్ కల్లా ఇంకా బాగా ఫాస్ట్ చేయగలరు మీరు. ఇంకా నేను మాట్లాడుతున్నాను, సమ్ చూడాలి కదా, ఇంకా చాలా ఫాస్ట్ చేస్తాను నువ్వు. లాస్ట్ 20 సెకండ్స్ అమ్మా. టెన్ సెకండ్స్ లాస్ట్. ఫైవ్ సెకండ్స్. లైక్ ఇది ఉందో చూసావు? ఇదే కదా. బావిను ఇప్పుడు నా క్లాస్ మొత్తం ఎంత? 100%. దీని వాల్యూ 100%. మొత్తం 100%గా. అంటే ఇక్కడ ఏమైంది సార్? మొత్తం క్లాస్ 100% సార్. అందులో ఏమంటారమ్మా? బాయ్స్ గర్ల్స్ అంటారు బావిని. అందులోనేమో బాయ్స్ ఎంతమ్మా? ఈడేమో 38% బాయ్స్ అంట. అవునా? మరి రిమైనింగ్ ఎంత ఇలా మనకి? గర్ల్స్ 62%గా. నీకు అర్థమైందా? అందులోని 100లోని 30% బాయ్స్ అయితే రిమైనింగ్ గర్ల్స్ ఎంత అవుతుంది మనకి? ఎస్ఆర్ను, అవునా కదా? వాళ్ళ సంఖ్య ఎంత మనకి? 31 అంటమ్మా. ఎంత? 31. అంటే అది ఇప్పుడు బాయ్స్ కావాలంట. 62% అనేది మనకి 31 అయితే ఇది ఎంత అడుగుతున్నాడు మనకి? ఎంత అని. ఎస్ఆర్ను ఇది గమనించావు? ఇది by2, ఇది కూడా by2 మనకి ఎంతమ్మా? 19 కాదా? ఎస్ఆర్ను లేస్తారు అలాగే వద్దంటే 19గా. ఆప్షన్ నెంబర్ 2 లేస్తారంటే 38/62 ఇంటూ 31. ఇదేమో రెల్లా, ఇదేమో 19. ఆన్సర్ 19. ఓకేనా? ఏదైనా 100%. ఆ సిపి అన్నా, ఏంటది ప్రిన్సిపల్ అన్నా, నేనన్నా, నువ్వన్నా, ఈ బోర్డు అన్నా, మీ వాళ్ళన్నా, మా వాళ్ళన్నా, ఎవరన్నా 100%. ఓకేనా? అర్థం చేసుకో. నెక్స్ట్ సార్ చూడండి, లైక్ కావాలి నాకు. వై? బికాస్ లైక్ చేస్తే తెలియకుండా నువ్వు నమ్ము 2 స్టేట్లో కూడా అంట. నేను చాలామంది చెప్తున్నారు నాకు, ఎందుకంటే చాలా వర్క్ చేస్తున్నాను కదా. మందే ఎక్కువ లైఫ్స్ వెళ్తున్నాయంట. 6 గంటలకి ట్రెండింగ్ మందే, మార్నింగ్ 6 గంటలకి మందే. 2 స్టేట్లోని మార్నింగ్ ఎవరు 6 క్లాస్ పెట్టలేదు, పెట్టిన ఎవరు రావట్లే.
5 లక్షలు 10 లక్షల వాళ్ళకి ఒక 100 మంది అలా వస్తున్నారంట. మనకి మాత్రం మార్నింగ్ వస్తున్నారు, ఈవినింగ్ బాగా వస్తున్నారు. ఓకేనా? కారణం మీరే. మీరు ఇంకెలా సపోర్ట్ చేసుకుని వస్తే నేను ఇంకా బాగా, నువ్వు నమ్ము, ఇంకా చాలా బాగా తీసుకెళ్తాను. అండ్ కొందరు అంటున్నారు సార్ రెస్పాండ్ అవ్వట్లేదు మీరు సరిగ్గా అంటున్నారు. ఇది వాట్సాప్లో నాన్న చిన్న క్లారిటీ ఇస్తున్నా. రెస్పాండ్ అవ్వడం కాదు, ఇప్పుడు నాకు మార్నింగ్ క్లాస్ చెప్తున్నాను, వెంటనే రెడీ అవుతాను, క్లాస్కి వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ వస్తాను, పీడిఎఫ్ రెడీ. అవునా? నాకు అవ్వట్లేదు సరిగ్గా రెస్పాండ్ కావడానికి. ఉదాహరణకి మా అమ్మగారు కాల్ చేసి నాకు అవ్వట్లేదు సరిగ్గా. మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు రెస్పాండ్ అవ్వద్దని. మీరేం సమస్య ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే నేను 2 గ్రూప్స్ ఇచ్చాను మీకు. ఓకేనా? టెలిగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, అందులో పోస్ట్ చేయండి. వాళ్ళు ఎవరు రిప్లై అయిపోతే అవి నేను చూస్తాను, అవి నేను పక్కా చూస్తాను నేను. ఎందుకంటే నాకు చాలా వస్తాయి, రోజుకి వాళ్ళు కొత్తగా వస్తుంది, నేను చూడడానికి అవ్వట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నాయి, చివరికి నా ఫ్రెండ్స్ కూడా కిందకి వెళ్ళిపోతున్నారు. ఓకేనా? కాబట్టి అలా ఫీల్ అవుతుంది ఎవరు కూడా. నెక్స్ట్ నాకు కావాల్సింది మీ సపోర్ట్ ఓన్లీ. In a mixture 20 liters, the ratio of water and milk 6:5 respectively. How much water must be added to make the ratio of water and milk 5:4 respectively in liters? నాకు ఈ సమ్ కావాలి, ఈ సమ్ కావాలి. గోడ్ 50 seconds. 50 seconds. చూసాం ఎవరు చేస్తారో ఇది. 50 seconds. ఎవరు ఫీల్ అవ్వద్దు రిప్లై ఇవ్వట్లేదు, సంథింగ్ ఇవ్వట్లేదని. ఓకేనా? దీన్ని చితకబాజే సరిపోతుంది. సరే, ఇది ఇది రాజమౌళి ఈగలా ఉంది. దా ఫాస్ట్, లాస్ట్ 10 seconds. ఏది బోర్డు మార్చుకుని పోతుంది. ఓకే దెన్ ఎస్ చెప్పింది కరెక్టే. ఫస్ట్ బావిను సార్ ఇక్కడ మనకి ఏంటమ్మా వాటర్ అండ్ మిల్క్. సార్ వాటర్ అండ్ మిల్క్. ఎస్ చెప్పింది కరెక్టే. ఎంత మనకి ఇది రేషియో 6:5 అంటే మొత్తం 11 parts. మనకి 11 parts 220 అంటే ఇన్ని 20 కదమ్మా. కాబట్టి ఇంటూ 20 మనకి ఎంత ఇది 100 లీటర్లు. ఇంటూ 20 మనకి ఎంత ఇది 120 లీటర్లు. బావిను దానికి అలా మాట చెప్తున్నాడు, ఎంత యాడ్ చేస్తే హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడ్ టు ద మిక్చర్. ఎంత రావాలి మనకి 5:4 రావాలి. ఎంత రావాలి? 5:4 రావాలి. ఎస్ ఆర్ నో? ఎంత రావాలి మనకి? 5:4 రావాలి. వాటర్ యాడ్ చేయాలి మనం. ఒకవేళ 5:4 చూద్దాం, మనం టూ ఛాన్స్లో ఇక్కడ. నెక్స్ట్ బీకి వెళ్దాం. ఒకవేళ దీన్ని 5 యాడ్ చేసి ఆప్షన్ నెంబర్ 2 ఇది 125 అవుద్ది, ఇది 100 అవుద్ది. అవునా? 25 4 25 5. ఎస్ ఆర్ నో? ఆప్షన్ నెంబర్ 2. 3 ఆడ్ నెంబర్, ఇదేమో 30 అవుద్ది. ఓకేనా? చూసి చెప్పచ్చు మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే. ఆప్షన్ నెంబర్ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. 5 లీటర్స్. ఇంకా నేను రీచ్ అవ్వలే, 150 లైక్స్ అవ్వలే. మన టార్గెట్ అదే కదా. నేను ఉంటే మాత్రం అయిపోతున్నాయి, 175 అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. లేకపోతే మాత్రం అదో ఆడదొబ్బుతున్నారు క్లాస్ లాగే. ఓకేనా? ఫాస్ట్ లైక్ చేయమ్మా, హార్ట్స్ చేయండి, హార్ట్స్ అవ్వండి నాకు. నెక్స్ట్ సమ్ ఇది చూడసారి. ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 30 centimeters. క్యూబ్ అంట అని 3D ఇది. వాట్ ఈస్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్? ఒక క్యూబ్ ఒక పొడవు 13 సెంటీమీటర్లు అమ్మా. క్యూబ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఎంత? ద టైమ్ స్టార్ట్ నౌ. 40 seconds. ఏందబ్బా ఎంత ఫాస్ట్ చెప్తున్నారు మీరు? చాలా ఫాస్ట్ చెప్తున్నారు వెంటనే. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ మీకు టాప్ రావచ్చేమో. మీరు ఎవరో చెప్పిన క్లాస్ అని నా పేరు చెప్పాలి మీ అందరూ. లాస్ట్ 20 seconds. లాస్ట్ 15 seconds. ఇది ఉందే ఈగ, ఇది రాజమౌళి ఈగలా ఉంది నాకు, దొంగముఖ ఉంది. ఓకేనా? ఇదే చూడసారి. ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ క్యూబ్ అంటే ఇక్కడ యాక్చువల్ క్యూబాయిడ్ అంటే క్యూబాయిడ్ ఇదే కదమ్మా, ఇదే క్యూబ్ మనకి, ఇదే క్యూబ్.
పడుతుంది మొత్తం కాదు నాన్న, సైడ్ కాబట్టి మన మామూలుగా అయితే ఎక్కువ కాబట్టి ఎంత మనకి 4 సైడ్ స్క్వేర్ అమ్మ. 4 సైడ్ స్క్వేర్. దీనికి లేటరల్ మీనింగ్ ఏంటంటే మన పక్కతల వయసు ఫార్ములా ఏంటంటే 4 సైడ్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా 4 ఇంటూ మన సైడ్ 13 కదమ్మా, పొడవు అంటే 13 ఇంటూ 13. అవునా? ఇది ఎంత మనకి 13 మనకి ఎంత మనకి 169 ఇంటూ 4. మనం మొత్తం చేయిద్దామా, 9 4 సార్ 36 6 వస్తుంది. అవునా? ఇదేమో 400 సార్, ఎంత 6 4 240 సార్, ఇది 36 సార్, ఇది 6 7 అండ్ 676 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 3. వెరీ గుడ్, సూపర్ సూపర్ అమ్మా, సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే సూపర్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చూడండి అమ్మా, మనకి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కావాలితే మనకి ఏదో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తీసుకోవచ్చు మీరు. చాలా యూజ్ అవుతాయి మీకు, చాలా యూజ్ అవుతాయి. తెలియకుండానే చాలా ఇంప్రూవ్ అవుతారు మీరు, ఫిక్స్ అయిపోండి. ఇది చూడమ్మా, ఏ మ్యాన్ స్పెండ్స్ 50% of his income increase 30% and the expenditure also increase 20%. Find the percentage of the increase savings అంట. ఈ సమ్ నాకు మీరు కింద కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఇది సింపుల్ మెథడ్, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒకటి ఇస్తున్నాను, కామెంట్ నేను కింద కాదు, ఆఫ్టర్ వీడియో కింద కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా? కింద నాకు కామెంట్ చేయండి, సింపుల్. ఇది ఒక సమ్ ఇస్తా ఒక రోజుకి, ఇక్కడ నుంచి ఒక సమ్ ఇస్తా ఒక రోజుకి, ఎందుకంటే నాకు కింద కామెంట్ చేయాలి కదా, నాకు తెలియాలి ఎంత వెళ్తుందని. ఓకేనా? కింద కామెంట్ చేయదు ఆన్సర్ ఏంటనేది. ఆన్సర్ ఏ బి అని చెప్పదు నాకు, ఇలా మెన్షన్ చేయి, ఆప్షన్ ఏ బీసీనా. ఓకేనా? నెక్స్ట్ సమ్ సింపుల్ సమ్. ఇది 100 అనుకో, పెంచి సరిపోద్ది. ఓకేనా? ఇది చిన్న హింట్ ఇస్తాను ఎలా అని మీకు. సార్ 100 అనుకో సార్ ప్రిన్సిపల్, 50 వచ్చి పెట్టేసిన ఎక్స్పెండిచర్ ఎంతమ్మా 32 ఏమో మిగిలింది. ఇదేం 130 ఎంతమ్మా 30% ఇంక్రీజ్ కాబట్టి ఎంత ఎక్స్పెండిచర్ 20% పెరిగిందంట. అంటే మనకి 14.5గా 14.4గా కలుపు. ఓకేనా? వస్తుంది ఆన్సర్. ఈ గ్యాప్ ఇంటూ 32 ఇంటూ 100 అమ్మా, అదే ఆన్సర్. ఓకేనా? మొత్తం క్లారిటీ ఇచ్చాను ఇప్పుడే నేను, నాకైతే కామెంట్ చేయదు. ఇది చూడు, ద యావరేజ్ ఆఫ్ 16.5 9 105 12.5 అండ్ వై ఈజ్ 125 అయితే ఆ వై వాల్యూ ఎంత? సమ్ బాగుంది, చేయమా. పాయింట్ ఇస్తే ఏం చేస్తావు అన్న మాట వచ్చింది కదా మనకి మొన్న, ఇది దానికోసమే. పాయింట్ పక్కన పెట్టే, పాయింట్ మొత్తం పక్కన పెట్టే, పెద్ద మ్యాటర్ ఏం కాదు నీకు. పాయింట్ పక్కన పెట్టే, 40 సెకండ్స్ అదే. పాయింట్ పక్కన పెట్టే. ఇంకా అమ్మా సెషన్ ఎండింగ్ వచ్చింది, నాకు కింద మీరు కామెంట్ చేయాలి. సెషన్ ఎండింగ్ వస్తుంది, కింద కామెంట్ చేయాలి మీరు. కామెంట్ చేయాలి అని కాకుండా లైక్ అండ్ షేర్. లైక్ ఇంకా అవ్వలే, మన టార్గెట్ ఇంకా వెళ్ళదాం ఇంకా. లాస్ట్ 10 సెకండ్స్. వెరీ గుడ్ సూపర్ అమ్మా, సూపర్. వాడు కావాలని పాయింట్ ఇస్తాడు, నువ్వు పట్టించుకోవద్దు. ఇది రాజమౌళి ఏగలా ఉందబ్బా, నా తగులుకుంది పొద్దున్నే. బాగా వినుప్పుడు సార్ 16.5 కదా, కాసేపు నేను పాయింట్ పక్కన పెట్టేస్తాను, దీన్ని 0 వేస్తాను, మొత్తం పాయింట్ పక్కన పెట్టేస్తాను. అంటే 165 సార్ అండ్ 90 సార్ 105 సార్ 1255 సార్ వై సార్. ఓకేనా? ఎస్ ఆర్ నో? నేను పాయింట్ పక్కన పెట్టి 0 పక్కన పెట్టాను. వాడే ఇచ్చాడు యావరేజ్ కూడా, వాడే ఇచ్చాడమ్మా, వాడే యావరేజ్ ఇచ్చాడు నాకు. ఎంత ఇక్కడ? ఎంత ఎక్కువ? +40 ఎక్కువ. ఎంత ఎక్కువ? -30 తక్కువ. ఎంత ఎక్కువ? -20 తక్కువ. ఇది 0, అది పక్కన పెట్టే. ఇప్పుడు రా సార్ మనకి ఏమవుతాం, ఇది పోతే మనకి ఎంతమ్మా -10గా. అవునా? ఎంత? 40 -20 0 సారీ ఇక్కడ 35 కదా, ఇది 35. ఓకేనా? ఎంత అక్కడ సార్? 40 పోయింది, ఇది మనకి -15 మిగిలిందమ్మా. ప్లస్ వై ఈక్వల్ టు ఇది 125 కాబట్టి 125. అటు వెళ్తే వద్దమ్మా, వై ఈక్వల్ టు ఎంత? 140 అవుద్ది. ఇప్పుడు పాయింట్ పెట్టు 0 ఆన్సర్ 14 అమ్మా. ఎంత పాయింట్ లేదు కదా, పాయింట్ పెట్టే. ఎందుకు? ఈ -15 ఇదే మిగిలింది, ఎందుకంటే 40లోని ఈ 20 పోయింది. ఎంత మిగిలిందమ్మా? 20 మిగిలింది. ఆ 20 ఇందులో పోతే మనకి ఎంతమ్మా? ప్లస్ పోతే 15 మిగిలిందిగా, అంటే -15 ప్లస్ వై ఈక్వల్ టు 125. ఇదే యావరేజ్ కాబట్టి. అటు వెళ్తే వద్దాం, వై వాల్యూ 140 అవుతుంది. ఇప్పుడు పాయింట్ పెట్టు, ఇంత పాయింట్ ఇస్తే పాయింట్ పెట్టు, ఎంత? 14 కాదా? సూపర్. మనం నేర్చుకున్న యావరేజ్ అనేది. ఇంకా నువ్వు నేర్చుకుని తక్కువ కానీ యాప్లో ఇస్తా, నువ్వు నమ్మో, ఇలా చేయొచ్చు, చూసి చెప్పచ్చు ఆన్సర్లు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్. మా అందరూ లైక్ చేయాలి. ఇది నాతో ఆడుకుంటుంది. ఇది చూడమ్మా,
A market price is 20% higher than the cost price. A discount of 15% is given on the market price. What is the gain or loss percentage? ఎంఆర్పి ధర కంటే 20% ఎక్కువగా ముద్రించారంట, దాని మీద 50% డిస్కౌంట్ ఇచ్చారంట. అయితే లాభమా నష్టమా ఎంత శాతం? సాంగ్ గుర్తుందా ఏగా దీని అక్క చెప్పమ్మా. సేమ్ ఇది మా అక్కలాగే. నేనేం పని చేద్దాం, మా అక్క వచ్చి నన్ను ఇలా అంటుంది, ఎక్కువ ఉంటుంది. సేమ్ అక్క ఇది. చూడమ్మా సరే, సింపుల్ ఇది. ఇంకా మనం టార్గెట్ రీచ్ అవ్వలేదు, టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలే. లైక్ సమ్ హార్ట్స్ ఆర్ దేర్, లైక్ సమ్ హార్ట్స్ ఫాస్ట్గా. లాస్ట్ 10 seconds. ఏదైనా మనకి ఇనిషియల్ డేటా కదబ్బా. దెన్ ఫస్ట్ బావిను ఇది మైండ్లో పెట్టుకో. మనకి సిపి ఎంఆర్పి ఎస్పి సిపి ఎస్పి ఈ యొక్క ఫార్మేషన్ నీ మైండ్లో ఉంటే మొత్తం అయిపోద్దమ్మా. అది సిపి ఎంఆర్పి ఎస్పి. ఫస్ట్ ఏంటమ్మా 28% హైయర్ అంట, అంటే ఎక్కువ ముద్రించాడు, అంటే 28/100. ఓకేనా? ఇది 7 సార్ ఇన్ 25 సార్. అంటే సార్ స్టార్టింగ్ ఏదైతే ఉంది సార్ 7 ఎక్కువ ఎంఆర్పి ఎంత మనకి అప్పుడు ఇది 32 కాదా? అవునా? ఎందుకంటే ఇది సిపి 7 ఎక్కువ ఎంత 32 అయింది. తర్వాత అమ్మా డిస్కౌంట్ ఎంత 15% అంట, అంటే తగ్గించబడమే. డిస్కౌంట్ మీనింగ్ ఏంటంటే ఎంతమ్మా 15/100. ఎంత మనకి ఇది 3/20. అంటే స్టార్టింగ్ 20 ఎంత సార్, 3 తగ్గిస్తే మనకి ఎంతమ్మా 17 అయింది. ఎస్ సార్ నో. ఇప్పుడు నాకు కావాలి చూడు, మొత్తం చేయొద్దు, క్యాన్సిల్. సార్ ఇది అవుతుందా సార్? ఇది 4 5 సార్, ఇది 4 8 సార్. ఓకేనా? 25 సార్ 125 సార్. ఓకేనా? 7 8 సార్ 80 56. చూడు 7 8 సార్. ఓకేనా? అండ్ 80 56 6. ఓకేనా? 6 and 13 ఎంతమ్మా 136. ఎంత ఉంది? ఎంత అయింది? ఎంత అయింది? ఎంత పెరిగిందా మనకి 11గా. అంటే 11 అనేది 125లో ఎంత శాతం? ఇది 4లా, ఇది 5లా. ఓకేనా? ఇది 52.2 4 2 మనకి ఎంత 8గా. అంటే ఆన్సర్ 8.8% గెయిన్. ఇది మన పార్ట్ 2లో ఉంది. ఇది మన పార్ట్ 2 మనం చేసింది ఒక మ్యాటరే. ఇవంతా రాసుకున్నాం, పక్కన రాసుకున్నాం, మనం ఎంత రాసాం, మనం చేసింది ఒకటే. ఓకేనా? ఇది మన పార్ట్ 2లో ఉంది. సిపి ఎంఆర్పి ఎస్పి సిపిఎస్పి అనే ప్యాటర్న్లో ఉంది. మనకి మొత్తం కవర్ చేయొచ్చు మనం దీంతో. అది ఇండియన్ ఇనిషియల్ లెటరే. వెరీ గుడ్, చాలా మంది బాగా చేస్తారమ్మా. మనకి ఇనిషియల్ అయితే బాగా వర్క్ అవుతుంది, విత్ పాయింట్ కూడా క్లారిటీ వస్తుంది, పాయింట్ కూడా. ఓకే, నెక్స్ట్ సమ్ అండ్ ద లాస్ట్ సమ్ అమ్మా. చెక్ చేయండి సారీ. 2 trains are running in opposite direction with the same speed. If the length of each train is 160 meters and they cross each other 30 seconds, then what is the speed of the each train? 2 రైళ్లు ఒకే వేగంతో వ్యతిరేక దిశలోనే నడుస్తున్నాయి, సేమ్ వేగం అంట. ఓకేనా? ఒక్కో రైలు పొడవు 120 మీటర్లు కాగా అవి ఒకదానికి 32 సెకండ్లు దాటితే ఒక్కో రైలు వేగం ఎంత? టైం స్టార్ట్ నౌ 50 seconds. నా లాస్ట్ సమ్, ఇది లాస్ట్ సమ్. ఇంకో సమ్ ఇచ్చాను కదా, అది కింద నువ్వు కామెంట్ చేయాలి ఆన్సర్ నాకు. ఓకేనా? చేయి ఫాస్ట్ చేయి. ఇంకా లాస్ట్ సమ్కి వస్తాం, ఇంకా టార్గెట్ రీచ్ అవ్వాలి. నా టార్గెట్ కావాలి, ఐ వాంట్ టార్గెట్. ఫాస్ట్గా. ఎస్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేస్తున్నారు. ఎస్, వెరీ రైట్ అమ్మా, రైట్ ఆన్సర్. చెక్ చేయి సారీ. కొందరు రాంగ్ ఇస్తున్నారు ఆన్సర్లు. చెక్ చేయండి ఒకసారి. లాస్ట్ 15 seconds. లైక్ ముఖ్యం మిగులు. సూపర్ హీరో చెప్పు, అందరూ చెప్పు. సూపర్ హీరో లైక్ చేయమని చెప్పి అందరికీ. సాత్విక్. దెన్ ఇప్పుడు రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏం కావాలని చెప్పాడు? స్పీడ్ కావాలండి. కొంచెం బావిను స్పీడ్ ఈక్వల్ టు మన చిన్న క్లారిటీ ఉంది. ఏంటి మనకి సార్? మనకి ఈ డిటిఎస్లో ఓకేనా, స్పీడ్ ఈక్వల్ టు మనకి ఏంటమ్మా డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ బావిను 2 రైళ్ళు ఉన్నాయి.
రెండు రైళ్ళు ఉన్నాయి మనకి. ఎంత? ఒక్కోటి 160, అంటే ఇది 160 మొత్తం ఎంత మనకి స్పీడ్ అంటే సార్ ఈ డిస్టెన్స్ ఎంతమా 160 దాటాలి, నేను 160 దాటాలి. ఓకేనా? నెక్స్ట్ టైం మనకి 32 సెకండ్లు చెప్పాడు, అవునా కదా? ఇది మొత్తం ఎంత మనకి? ఇది 3 ఎంత మనకి 32 సెకండ్స్ సార్. ఓకే, ఇది 3:20 బై ఇది 32. ఓకేనా? ఎస్ఆర్ను. కానీ నువ్వు గమనించలేదో ఇది km/hలో ఉంది కాబట్టి దీని ఏంటమ్మా 18/5 చేయాలి మనం. 18/5 చేయాలి. ఓకే, ఎంత మనకి ఇది సార్? ఇదేమో 10 సార్, ఇదేమో 2 సార్. ఆన్సర్ 36 కదమ్మా. ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4. ఓకే, అడిగింది ఏంటంటే ఈస్ట్ అని చెప్పాడమ్మా, ఈస్ట్ అని. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 4. వాడి కాస్త ఈస్ట్ అని కాబట్టి ఎంత మనకి 18 అవుద్ది, 18 అవుద్ది. ఎందుకంటే 36 కదా, ఇలా వస్తున్నాయి కాబట్టి ఒక ట్రైన్ 18, ఇంకో ట్రైన్ 18, ఇదే వచ్చింది మనకి. కానీ ఆప్షన్ ఇది 18 అవుద్దమ్మా. వై? బికాస్ 2 ట్రైన్స్ ఉన్నాయి మనకి. ఇలా వస్తే యాడ్ చేస్తాంగా, అందుకే ఈ స్పీడ్ యాడ్ అయితే 36, కానీ ఇక్కడ ఎంత మనకి 18 రావాలిగా మనకి, అవునా కదా? అంటే ఆప్షన్ నెంబర్ 1 అమ్మా. ఇది వచ్చింది ఈ 2 ట్రైన్స్ది. వాడు మనకి ఏమిటమ్మా, వాట్ స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. ఒక్కో ట్రైన్ అడిగాడు, ఒక్కో ట్రైన్ మీనింగ్ ఎంత మనకి 18 రావాలమ్మా మనకి. ఓకేనా? ఎస్ఆర్ను. ఇలా వస్తే ఏం చేస్తాం మనం? యాడ్ చేస్తాం. ఇలా వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తాం, అవునా? సూపర్. కింద మెన్షన్ చేయండి, నేను చూస్తున్నా. నువ్వు కింద మెన్షన్ చేయి, ఎన్ని మార్క్స్ వస్తాయా? దీనికి 20 కాదమ్మా, దీనికి 1 క్వశ్చన్కి క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ నేను. నాకు కింద మెన్షన్ చేయి ఎన్ని వస్తున్నాయి మార్క్స్ అని. ఫాస్ట్గా కింద మెన్షన్ చేయని చూస్తున్నా, నేను కింద రిప్లై ఇస్తుంటా మీకు. సూపర్. ఓకే, అండ్ చూడండి నా ఎఫర్ట్కి నువ్వు ఎక్కువ అవసరం లేదు, నాకు ఆ లైక్స్ షేర్స్ చాలు. ఓకేనా? తక్కువ నేను బాగా రీచ్ అయ్యా మనం, జస్ట్ నీ వల్లే. ఓకే, అండ్ ఈవినింగ్ లైవ్ క్లాస్ ఉంది, లైవ్ నేను వచ్చేస్తాను. మార్నింగ్ అవ్వలే, ఈవినింగ్ లైవ్కి వచ్చేస్తా. అందరూ వస్తున్నారా? చిన్న క్లారిటీ కావాలి. అందరూ ఈవినింగ్ వస్తున్నారా? ఎస్, వస్తున్నారా? సరే, నేను వెళ్ళొచ్చా? నేను వెళ్తా. వెళ్తూనే ఉన్నా ట్రైన్లోని, వెళ్తుంటే మా చాట్ చేస్తాను నేను నీతోని. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ చెప్పాలి పక్కా మీరు, మనందరం. ఓకేనా? సైనింగ్ ఆఫ్ చెప్పాలి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ సత్య సార్ అమ్మా. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సత్య. బాయ్ అమ్మా, థ్యాంక్ యూ టు ఆల్. ఓకే, బాయ్.